హాయ్ అండి. ఈ వీడియోలో మా అమ్మగారి స్టైల్‌లో దిబ్బ రొట్టెని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రాయలసీమలో చాలా అంటే చాలా స్పెషల్ ఫుడ్ అండి. దీనికి మన దగ్గరున్న ఇడ్లీ పిండిలో తురుముకున్న క్యారెట్, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు మరియు ఆయిల్‌లో బాగా ఎర్రగా వేయించుకున్న మినపప్పు, పచ్చెనగపప్పు కూడా ఇందులోనే వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని గుంట పెనంలో 3 గరిటెలు వేసి బాగా పరుచుకొని మూత పెట్టి 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే ఇలా చుట్టూ ఎర్రగా కాలినట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఈ రంగులో వచ్చినప్పుడు దిబ్బ రొట్టె మనకు కాలిందని అర్థమవుతుంది. దీన్ని తీసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మా బాబు చాలా టేస్టీగా తిని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. యమ్మీ.